ముస్లిం పర్సనల్ లాకి సంబంధించిన తలాక్ ఈ హసన్ అనే విడాకుల పద్ధతిపై సుప్రీంకోర్టు రీసెంట్గా ఘాటైన వ్యాఖ్యలు చేస్తుంది. అనేక విధాలుగా ముస్లింస్లో విడాకులు తీసుకోవచ్చు. ముఖ్యంగా పురుషులు స్త్రీలకు ఇచ్చే విడాకుల పద్ధతిని తలాక్ ఈ హసన్ అంటారు. రకరకాల తలాక్స్ ఉన్నాయి. అయితే ఈ తలాక్ ఈ హసన్ అనే పద్ధతిలో 3 మాసాల పాటు, మాసానికి ఒకసారి, నెలకొకసారి, అంటే ఒక్కొక్క మెన్స్ట్రువల్ సైకిల్ అని లెక్క అనమాట, నెలకొకసారి 3 సార్లు, అంటే 3 సార్లు 3 కాన్సిక్యూటివ్ మంత్స్ కనుక భర్త తలాక్ ఈ హసన్ చెప్తే ఆ పెళ్లి రద్దయినట్లు లెక్క అనమాట. అయితే దీనిలో 3 సార్లు భర్త చెప్పాలి. అది కూడా 3 డిఫరెంట్ మంత్స్లో, ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్. ఈ 3 కాన్సిక్యూటివ్ మంత్స్ అనేది ఎందుకు పెట్టారంటే ఈ 3 నెలల గ్యాప్లో మళ్ళా భార్య భర్త కలిసి జీవించే అవకాశం ఉంటుంది, కోహాబిటేషన్కి ఉండే అవకాశం ఉంటుంది అనమాట. అంటే వాడు మనసు మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి 3 కాన్సిక్యూటివ్ మంత్స్, నెలకు ఒకసారి భర్త కనుక తలాక్ చెప్తే దాన్ని తలాక్ ఈ హసన్ అంటారనమాట. అయితే దీనివల్ల ముస్లిం మహిళలకి చాలా అన్యాయం జరుగుతుందని చెప్తున్నారు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే రీసెంట్గా ఈ తలాక్ ఈ హసన్ అనేది వార్తలో రావడానికి కారణం ఒక లాయర్ ద్వారానో లేదా ఇంకెవరైనా ఆథరైజ్డ్ పర్సన్ ద్వారానో భర్త భార్య కనుక ఈ తలాక్ ఈ హసన్ సంబంధించిన నోటీస్ పంపిస్తే, నేను నీకు తలాక్ చెప్తున్నానని 3 దఫాలుగా 3 మాసాల పాటు కంటిన్యూస్గా పంపిస్తుంటే ఆ పెళ్లి రద్దయినట్లు లెక్క అనమాట ముస్లిం లా ప్రకారం. దీనికి సంబంధించి హీనా అనే ఒక జర్నలిస్టు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. తనకి పాస్పోర్ట్ విషయంలో కానీ, తన పిల్లలకి స్కూల్ అడ్మిషన్ విషయంలో కానీ, తన డైవర్స్ని ప్రూవ్ చేసుకోవాలంటే తన దగ్గర ఏ డాక్యుమెంట్ లేదు. అంతేకాదు భర్త కేవలం నోటీసులు పంపించినంత మాత్రం లాయర్తో నేను స్వీకరించినంత మాత్రాన ఆ పెళ్లి రద్దయిపోయినట్ల, అది ఎక్కడ న్యాయం అని చెప్పి ఆమె క్వశ్చన్ చేస్తుందన్నమాట. దీనిపైన సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తూ మేము ఇస్లామిక్ ప్రాక్టీసెస్ని క్వశ్చన్ చేయట్లేదు, కానీ ఏదైనా సరే రాజ్యాంగబద్ధంగా ఉండాలి. ఏ సివిలైజ్ సొసైటీ అయినా ఈ విధమైన విడాకులు యాక్సెప్ట్ చేస్తా, పెళ్లికి విలువ ఇంతేనా అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పుకొచ్చిందనమాట. అంతేకాదు ఇస్లామిక్ పద్ధతిలో వివాహ రద్దు, ఈ తలాక్ సిస్టమ్స్ ఎన్ని ఉన్నాయి, దానికి సంబంధించి పూర్తి స్థాయి నోట్స్ సబ్మిట్ చేయాలని కూడా చెప్పింది. అంతేకాదు దీనికి సంబంధించి 5 జడ్జెస్ కాన్స్టిట్యూషనల్ బెంచ్, 5 జడ్జిల రాజ్యాంగ ధర్మాసనానికి ఈ తలాక్ ఈ హసన్ ఇది ఎంతవరకు న్యాయం, దీని మీద రివ్యూ చేయాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పిందనమాట. మనందరికి తెలుసు, సరిగ్గా 8 సంవత్సరాల క్రితం 2017లో తలాక్ ఈ బిద్దత్, ఏదైతే ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ ఉందో, అంటే అప్పటికప్పుడు వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో భర్త భార్యకి తలాక్ 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 అని 3 టైమ్స్ చెప్పేస్తే విడాకులు అయ్యే పద్ధతిని సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధం అని చెప్పింది షాయరా బాను వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో. దానికి సంబంధించి చట్టం కూడా తీసుకొచ్చిందనమాట, సీరియస్ పనిష్మెంట్స్ ఇస్తూ ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ ఆర్ తలాక్ ఈ బిద్దత్ని. ఇప్పుడు తలాక్ ఈ హసన్ ఏదైతే భర్త భార్యకు నెలకు ఒకసారి 3 నెలల పాటు కంటిన్యూస్గా తలాక్ 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 అని చెప్పి చెప్తారో దానికి సంబంధించిన డిస్కషన్ స్టార్ట్ అయింది. అయితే ఇక్కడ భర్త తాను స్వయంగా చెప్పకుండా భార్యకి ఎవరి ద్వారానో లేదా లాయర్ ద్వారానో నోటీస్ ఇస్తే అది ఎంతవరకు రైట్ అని చెప్పి కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించిందనమాట. దీనికి సంబంధించి లార్జర్ బెంచ్ చర్చించాలని, లార్జర్ బెంచ్ దీన్ని రివ్యూ చేయాలని, అదేవిధంగా దీని రాజ్యాంగ పద్ధతిని కూడా చూడాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పుకొచ్చిందనమాట. అయితే ముస్లిం లా ప్రకారం కొంతమంది మహిళలే ఈ తలాక్ సిస్టమ్ మీద రాగలుగుతున్నారు. హీనా అనే జర్నలిస్ట్ ఇప్పుడు దీని మీద క్వశ్చన్ చేసింది. తలాక్ ఈ హసన్ ఒక జర్నలిస్టో ఒక డాక్టరో చెప్పగలుగుతున్నారు, కానీ చాలా మంది రూరల్ ముస్లిం ఉమెన్ కావచ్చు, అన్ఎడ్యుకేటెడ్ ముస్లిం ఉమెన్ కావచ్చు, వీళ్ళు కోర్టుల దాకా రాలేకపోతున్నారు. వాళ్ళ తరఫున కూడా మనం ఆలోచించాలని చెప్పి కోర్టు వ్యాఖ్యానించింది అనమాట. ఈ తలాక్ ఈ హసన్ అనేది ఎంతవరకు వ్యాలిడ్, అదేవిధంగా సొసైటీ ఎట్ లార్జ్, ముస్లిం సమాజం మొత్తం కూడా ఇలాంటి తలాక్ సిస్టమ్ చాలా మంది మహిళలు ఫేస్ చేస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ఎటువంటి జడ్జిమెంట్స్ రావాలని దాని మీద కూడా ఇప్పుడు చర్చ మొదలైంది.